శ్రీరామ శ్రీ మాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు విప్రి నరసింహ శర్మ. గతంలో ఈ ఛానల్ ద్వారా మీకు జ్యోతిష శాస్త్రపరంగా చాలా వీడియోలు చేసి మీకు అందించగలిగాను. అందరూ తాలూకా అభిమానాన్ని దూరమని కొన్ని ప్రశ్నలు అడగడం చేత లగ్నం ముందు గురించి తాలూకా ప్రభావం తెలియజేయవలసిందిగా కొంతమంది అడిగారు. అది మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి లగ్నం ముందు గురుడు ఎంతవరకు ఉపయోగపడతాడు, ఎంతవరకు ఇబ్బందులు పడతాడు అనేది కొంతమంది అడిగారు కనుక ఆ 12 వీడియోలని నేను చేస్తున్నాను. ఇప్పుడు వృశ్చిక లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సప్తమ స్థానం అయినటువంటి వృషభం గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు వృశ్చిక లగ్నానికి అది సప్తమ స్థానం అవుతుంది. అప్పుడు గురు సంచారం సప్తమ గురుడు అవుతాడు. ఆ గురు మహాదశ, గురు అంతర్దశ అనేవి ఎలా జరుగుతాయనేది మనం ఆలోచించుకోకుంటే వృషభం శత్రుక్షేత్రం అవుతుంది. అది 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుడు, అది కొంత వరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కేంద్రంలో ఉన్నాడు గురుడు కాబట్టి అది సప్తమ స్థానంలో గురుడు కూడా అంత ఉపయోగపడడమే మనం గమనించవచ్చు. వివాహం కాకపోతే మాత్రం వివాహపు ఆటంకాలు చాలా వరకు ఉంటాయి. వాటిని అధిగమించాలి, కొంచెం ఓర్పు వహించాలి. మంచి భార్య వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహం అతని భార్య అప్పటికే వివాహం అయినట్లయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలు ఉంటాయి. వాటిని మనం సర్దుకుపోయే తత్వంతో ముందుకు వెళ్ళాలి. పిల్లల్ని భవిష్యత్తులోకి అక్కడ చిన్నపిల్లలు విద్యాపరంగా కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి మెమరీ పవర్ కొంచెం తగ్గుతుంది. విద్యా ప్రమాణాలు కొంచెం బలవంతపు విద్యగా వాళ్ళని కొనసాగించవలసిన అవసరం వస్తుంది. ఈ సప్తమ కేంద్రంలో ఉండేటువంటి గురుని తాలూకా దశ అంతర్దశలు వృశ్చిక లగ్నానికి వచ్చినట్లయితే మాత్రం చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలనే సంగతి మనం ముందుగానే తెలుసుకోవాలి. అయితే ఇంత మాత్రం చేత గురు ప్రభావం మాత్రం కాదని ప్రతి వీడియోలో నేను తెలియజేస్తున్నాను. దాని తాలూకా ఆ జాతకునికి తాలూకా ఆ దశ అంతర్దశ ఏవి జరుగుతున్నాయో గమనించి దానికి తగినట్లుగా మనం ఈ గురుని తాలూకా ప్రభావం కూడా కొంత జోడించవచ్చు. ఒక గురుని తాలూకా ప్రభావం వల్ల మాత్రం ఈ తాలూకా పరిస్థితులు ఉంటాయని మాత్రం మనం గమనించనక్కర్లేదు. కాబట్టి సప్తమ స్థానంలో గురుడు ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ముహూర్త విభాగంలో కొన్ని రకాలుగా పరిహారాలు తెలియజేస్తారు. ఆ ప్రకారంగా ఆ గురునికి ఆ ప్రభావాలు చేయించి ఆ తలక పరిహారాలు చేయించి ఆ స్థానాన్ని ఉండేటువంటి గురు సమస్యని మనం తప్పనిసరిగా అధిగమించాలి. ఇకపోతే అష్టమ స్థానమైనటువంటి మిథునం, అష్టమ స్థానంలో గురుడు కూడా విజయకారకుడు అవుతాడు. అష్టమి ఇష్టకారకుడు అంటారు కానీ అష్టముల్లో గురుడు ఉండడం కూడా మంచిదే. కాబట్టి అష్టముల గురుడులో బుధక్షేత్రంలో ఉండడం కూడా ఒక కోణంలో తప్పు. కాబట్టి ద్వాదశ అష్టమ జన్మస్థ ద్వితీయ స్థానాలని ఇందాకే చెప్పుకున్నాం. అష్టమ స్థానంలో గురుని కూడా అంత ప్రభావం అష్టమ గురుడు మంచిది కాదని చెప్పచ్చు. అది ఎవరికంటే మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి అప్పుడే బుద్ధులు పుడతాయి. మరొక మంచి ఉద్యోగంలోకి మారదామని చెప్పేసి అష్టమ గురి ప్రభావం వల్ల మాత్రం ఎక్కువగా స్థానచలనాలు ఉంటాయి. కాబట్టి ఆ స్థానచలనాలకి మనం జాగ్రత్త వహించి ఒకే స్థానంలో ఉండేటట్టుగా మన మనస్సును కేంద్రీకరించుకొని ఉద్యోగం భద్రత మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ వాతావరణంలో కూడా కొన్ని ఆర్థిక చిక్కులు, కుటుంబ సమస్యలు కొన్ని ఉంటాయి. తర్వాత అనేక రకాలుగా ఆర్థిక పరంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించే ప్రయత్నంలో జాగ్రత్త వహించవలసిన అవసరం మాత్రం ఆ గురు మహాదశ, గురు అంతర్దశలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం మనం చెప్పవచ్చు. ఇకపోతే భాగ్యస్థానమైనటువంటి కర్కాటకం, భాగ్యస్థానం కర్కాటకంలో కూడా గురు సంచారం అంత చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ గురునికి అది ఉచ్చస్థానం కర్కాటకం. ఆ భాగ్యంలో గురుడు ఉన్నప్పుడు ఆ గురుని తాలూకా ప్రభావం వృశ్చిక రాశి మీద పంచమ కోణ దృష్టి పడుతుంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తారు వాళ్ళు. ఆ గురు మహాదశ, గురు అంతర్దశ ప్రభావాలు చాలా ఉపయోగపడతాయి. చక్కగా కుటుంబ వాతావరణం ఉంటుంది, వద్దంటే డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి, విద్యాపరంగా మంచి గౌరవం ఉంటుంది, సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. తర్వాత సభల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది, మంచి మంచి ఉపన్యాసాలు చేసే అవకాశాలు ఉంటాయి. గొప్ప గుర్తింపు వాతావరణంలో మాత్రం గురు ప్రభావం కొనసాగుతుంది. ఈ భాగ్యస్థానం కర్కాటకంలో గురుడు వచ్చినప్పుడు ఆ గురు మహాదశ, గురు అంతర్దశలు బాగా ఉపయోగపడతాయని మాత్రం మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇకపోతే రాజ్యకేంద్రమైనటువంటి సింహం, రాజ్యకేంద్ర సింహంలో గురుడు ఉన్నట్లయితే మాత్రం తప్పది మిత్రక్షేత్రం అవుతుంది. ఎప్పుడో రాని ఉద్యోగాలు కూడా ఆ దశల్లో అంతర్దశల్లో తప్పనిసరిగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిర్వ్యాపకంగా మాత్రం వాళ్ళు ఉండరు. ఆ దశమ స్థానంలో గురుని తాలూకా ప్రభావం వల్ల మంచి ఉద్యోగం, లెక్చరర్స్, తర్వాత ప్రిన్సిపల్స్ వగైరా
చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంత సాత్వికమైనటువంటి వృత్తులు కొనసాగించే అవకాశాలు ఉంటాయి. నిరంతరం ఉద్యోగాలు ఉంటాయని మాత్రం మనం నమ్మొచ్చు. కాబట్టి ఈ జాతకంలో వృశ్చిక లగ్నం చూసినప్పుడు తప్పనిసరిగా రాజ్యకేంద్రంలో గురుడు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మంచి ఉద్యోగం అవుతాడని మాత్రం మనం విశ్వసించవచ్చు. కాబట్టి అది మిత్రక్షేత్రం అవుతుంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా గురు మహాదశ గొప్పగానే ఉపయోగపడుతుంది. ఇకపోతే లాభస్థానమైనటువంటి కన్య, ఆ కన్యలో గురుడు లాభస్థానంలో ఉండడం చేత మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం మాత్రం ఉంటుందని మనం గమనించాలి. ఎందుకంటే కన్యలో ఉభయ కేంద్రాధిపతి అవుతాడు గురుడు. ఆ కన్యా రాశిలో గురు సంచారం అవుతున్నప్పుడు వృశ్చిక లగ్నానికి కన్యా రాశిలో గురు సంచారం మంచిది కాదని మనం గమనించాలి. ఆ గురు మహాదశ గురు అంతర్దశలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. కొన్ని రకాలుగా వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి. ఆర్థిక పరంగా తట్టుకోలేనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. చేతికి అందిన డబ్బు రాదు, ఉన్న డబ్బులు వ్యయమైపోతుంది. ఆస్తి కల్పించే కార్యహాని, తర్వాత తెలియని రోగం, బంధు విరోధం, అకస్మాత్తు కలహం, ఇలాంటివన్నీ కూడా పడచూపే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మరొక పరిస్థితి ఏంటంటే శుభ ఏకాదశ స్థాన ఫలం లభించిన 11వ స్థానంలో గురుడు ఉంటాడు. కాబట్టి నైసర్గిక శుభగ్రహం 11వ స్థానంలో ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మానసిక అశాంతి మాత్రం ఉండదు. రాని అని చెప్పేసి కొంచెం నెగ్గుకు వచ్చి కొంచెం జాగ్రత్త పడగలిగితే మాత్రం మంచి లాభాలను కూడా పొందగలిగే అవకాశాలు కూడా ఈ గురుస్థానం వల్ల వస్తుంది. కాబట్టి అది గమనించాలి. ఆ గురు ప్రభావం మరీ ఎంత 75% బాగులేకపోయినప్పటికీ ఆ 25% కూడా తప్పనిసరిగా మంచి శుభాలు జరిగే అవకాశాలు మాత్రం ఉంటాయని మనం విశ్వసించవచ్చు. ఆ గురు మహాదశలో గురు అంతర్దశలు మాత్రమే. అప్పటికీ జాతకంలో ఉండేటువంటి దశలు అంతర్దశలు ఏ దశ అవుతుందో గమనించి అవి దివ్యంగా ఉన్నప్పుడు మాత్రం ఈ గురు మహాదశ ప్రభావం అంతగా కనిపించదు. గోచారాన్ని కూడా మనం జత చేసుకోవాలి. అప్పుడు 11వ స్థానంలో గురుని ఎలా అధిగమించాలో అన్నది మనం ఆలోచించుకోవచ్చు. ఇకపోతే 12వ స్థానం అనేటువంటి తుల, ఆ తుల కూడా శత్రుక్షేత్రం అవుతుంది. ఆ శత్రుక్షేత్రం కాబట్టి అక్కడ శుభవ్యయమే జరుగుతుంది. ఎంత వస్తే అంత. అంటే ప్రణాళిక రూపంలో ఉండేటువంటి పనులు ఏవి జరగవు. వాపీకూప తటాకాదులు, తర్వాత అవన్నీ కూడా పెద్ద పెద్ద ప్లాన్లు ఉంటాయి కొంతమందికి. అవి కూడా కొంచెం ఇల్లు కలిసి రావు. గృహయోగం కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఉన్న డబ్బులు కూడా కొంచెం ఖర్చు అయిపోతుంటాయి. ఏదో ఒక ఖర్చు కోసం మనం కొన్ని లక్షలు ఉంచుకున్నా అవి దుర్వ్యయంగా జరగదు. కానీ మరొక రకమైన శుభవ్యయమే జరిగిపోతుంది. కానీ అనుకున్న పనులు మాత్రం అవ్వవు. కాబట్టి వ్యయ స్థానంలో గురు సంచారం అంత మంచిది కాదు. కాబట్టి దాన్ని మనం గమనించాలి. ఆ వ్యయ స్థానం తులారాశిలో గురుడు ఉన్నంత వరకు కూడా 16 సంవత్సరాలు గురు మహాదశ అయినప్పటికీ అందులో ఆ గురు మహాదశలో గురు అంతర్దశ 2 సంవత్సరాల 1 నెల 18 రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా కూడా ఈ గురు మహాదశను మనం అధిగమించాలి. అదే కాకుండా అప్పుడు ఉండేటువంటి వారి జాతకంలో ఉండేటువంటి మిగతా దశలు అంతర్దశలు మనం పరిశీలనలో తీసుకున్నప్పుడు అవి ప్రబలంగా మంచి యోగాలను ప్రసాదించేటప్పుడు మాత్రం ఈ గురు మహాదశ అంతగా బలంగా పనిచేయకపోవచ్చు. కాబట్టి అది జాతక చక్రంలో కేంద్ర కోణాలు చక్కగా ఉండేటప్పుడు, పాపగ్రహాలు కేంద్రంలో ఉండేటప్పుడు, ఆ తర్వాత మరి దశమ కేంద్రంలో మరో గ్రహంతో కూడా గురుడు చేరినప్పుడు అనేక రకాల ప్రభావాల వల్ల ఈ జాతకంలో గురుని తాలూకా ప్రభావం కొంత తగ్గే అవకాశాలు మాత్రం 1000 మంది గురుడికి ఉంటుంది. ఈ ప్రకారంగా వృశ్చిక లగ్నానికి గురుడు తాలూకా శుభాశుభం విశ్రమాలను తెలియజేశాను. ఇప్పుడు తర్వాత మళ్ళీ ధనస్సులో ఉండేటువంటి గురు ప్రభావం గురించి మళ్ళీ మరోసారి మనం ఒక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ పిల్లి నరసింహ శర్మ.